గురుజీ, వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత ముగింపు విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు వ్రతం అంతా చేసేసారు కదా! వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఉద్వాసన అనేటటువంటిది చెప్పరు. ఎందుకంటే శుక్రవారం కదా! శుక్రవారము, లక్ష్మీవారము, మంగళవారము ఉద్వాసన చెప్పకూడదు. పురుషవారాలు అంటే సోమ, బుధ, శనివారాలు లేదా ఆదివారం. కాబట్టి ఈ శుక్రవారం నాడు మీరు పూజ చేసిన తర్వాత ఆ అమ్మవారిని ఆ కలశాన్ని అలాగే ఉంచి సాయంకాలం కూడా స్నానం ఆచరించి దీపారాధన చేసి చక్కగా పరిమళం వచ్చేటువంటి అగరబత్తి వెలిగించి అమ్మవారికి లఘు నివేదన ఒక కొబ్బరికాయ కొట్టు, ఒక అరటిపండు పెట్టు, పటిక బెల్లం పెట్టు, బెల్లం ముక్క పెట్టు, నైవేద్యం చేసి మళ్ళీ వీలైతే మీకు అష్టోత్తరనామాలు చేసి లేకపోతే అమ్మవారి యొక్క 4 నామాలు చదువుకొని లేకపోతే అమ్మవారి యొక్క మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి దీంతో కానీ ఏదో ఒక రకంగా మహాలక్ష్మీదేవి యొక్క నామాన్ని చదువుకొని మళ్ళీ హారతి ఇచ్చుకొని మరుసటి దినము అంటే శనివారం ఉదయం మరల పూజ చేసి అంటే సూక్ష్మంగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు అమ్మవారిని యథాస్థానం ప్రవేశయామి అంటారు. అంటే మహాలక్ష్మీదేవిని ఎప్పుడు ఉద్వాసం చెప్పకూడదు. ఉద్వాసం చెప్పేస్తే ఆవిడ మన ఇంటి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనకి ఉండదు. కాబట్టి యథాస్థానం ప్రవేశయామి అంటే మళ్ళీ అమ్మ నా దేవుడి మందిరంలో నీ స్థానంలోకి వెళ్ళిపో, నీ స్థానం నుంచి ఇక్కడ తెచ్చిపెట్టాం, పూజ చేసి మళ్ళీ నీ స్థానానికి వెళ్ళిపో అని చెప్పి యథాస్థానం ప్రవేశయామి అని ఆ అమ్మవారికి చెప్పుకొని కొన్ని అక్షితులు నీరు విడిచిపెట్టి ఈ కలశాన్ని కదపాలి. కదిపిన తర్వాత ఈ కలశంని ఈ పూజా సామాగ్రిని ఏదైనా నదిలో కానీ లేకపోతే ఎవరైనా పేదవారికి దానం ఇవ్వడం కానీ ఈ విధంగా చేసుకోండి. చేసుకున్నట్టుగైతే మీ వ్రతం పరిసమాప్తం అవుతుంది, సంపూర్ణమవుతుంది.